కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీజేపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి నాన్పుడు ధోరణితో అవలంబిస్తే ప్రజలు విశ్వసించరని అభిప్రాయం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుల యొక్క పిల్లల కుంగిపోవడము, బ్యారేజీ వంగిపోవడము, పిల్లలు పగలడం, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఏదైతే విషయాలు బయటికి వచ్చాయో అది మేడిగడ్డ ప్రాజెక్టు వరకు మాత్రమే కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ట్రానికి అది వరం కాదు, ఉదిబండగా మారిందని చెప్పి అన్ని పార్టీలు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా వారు కూడా విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం నిర్మాణానికి ఖర్చు చేసింది 93,872 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 71,565 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టులో డిస్కంలకు పెండింగ్ బిల్లులు, కరెంటు కోసం 3,192 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా వాడిన విద్యుత్తు 6,918 మిలియన్ యూనిట్లు. కాంక్రీట్ తో కట్టినటువంటి మేడిగడ్డ కుంగితే ఆనాడు మంత్రులు ఏ రకంగా మాట్లాడారు? విద్రోహం అని ప్రశ్నించారు. కానీ నిన్న మంత్రులు మీరు ఏదైతే గుంపుగా వెళ్లి అఖిల పక్షాన్ని విస్మరించి, ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతాయి. పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తే మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఊసి ఎందుకు ఎత్తడం లేదు? సిబిఐ ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదు? అఖిల పక్షం అన్నటువంటి మీరు ఇవాళ ఎందుకు మీ మంత్రుల వరకే దీన్ని పరిమితం చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజలు ఈ పాటికే రాజకీయంగా ఆనాటి బీఆర్ఎస్ ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టారు, శిక్షించారు. అధికారంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత మీది. వాళ్ళ ఆ తిన్న సొమ్మును కక్కించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి మేము విచారణ జరుపుతాం, పూర్తి స్థాయి దర్యాప్తులు జరుపుతాం అంటే ఇది చూడబోతే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల యొక్క కళ్ళలో ఇవాళ దుమ్ము పోసేటట్టుగా ఇది కనబడుతూ ఉన్నది. ఇది బీఆర్ఎస్ ను రాజకీయంగా లొంగ తీసుకోవడానికా లేదా ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం జరిగిందో దాన్ని కక్కించడానిక స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తి వివరాలు అందించి పూర్తి స్థాయి దర్యాప్తు కూడా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము, పార్టీ, దానికి వత్తాసు పలికిన అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని కూడా దోషులుగానే పరిగణిస్తారని చెప్పి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.